విశాఖ రామానాయుడు స్టూడియో భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సినీ అవసరాల కోసం ఇచ్చిన భూమిని సరైన రీతిలో ఉపయోగించడం లేదని కూటమి ప్రభుత్వం గుర్తించింది. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ రామానాయుడు స్టూడియోకి షోకాజ్ నోటీసులు ఇస్తామని తెలిపారు. షోకాజ్ నోటీస్కి సరైన సమాధానం రాకపోతే ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఇప్పటికే చూసుకుంటే రామానాయుడు స్టూడియోస్ కి ఏదైతే విశాఖలో భూములు కేటాయించారో దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు ఇస్తామంటున్నారు. అసలు అయితే ఒకవేళ ఇస్తే షోకాజ్ నోటీసుల్లో ఎటువంటి అంశాలు పేర్కొనే అవకాశం కనిపిస్తుందంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రామానాయుడు స్టూడియో కోసం సురేష్ ప్రొడక్షన్కి ఇచ్చినటువంటి 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అది స్టూడియో యాక్టివిటీస్కి యూజ్ చేయట్లేదు. మిగిలినటువంటి 15 ఎకరాలను మాత్రమే రామానాయుడు స్టూడియో భవనాల నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాలకు సంబంధించి కొన్ని సినిమా షూటింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం మిగిలి ఉన్నటువంటి 15.17 ఎకరాలకు సంబంధించి ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా వాటిని ఇతర అవసరాల కోసం ఆ లేఅవుట్లు వేయడానికి అనుమతులు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినటువంటిదైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా మొత్తం దీన్ని పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చినటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు ఆదేశాలు అయితే వచ్చినాయి. అంటే ఖచ్చితంగా సోమవారం మంగళవారాల్లో జిల్లా కలెక్టర్ అటు రామానాయుడు స్టూడియో మేనేజ్మెంట్కి అయితే ఈ నోటీసులు ఇచ్చే అవకాశం, షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత 2 వారాల సమయం అయితే ఉంటుంది. ఈ 2 వారాల సమయంలో రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు దీనికి సమాధానం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై కన్విన్సింగ్గా లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ భూముల్ని వెనక్కి తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటిది కనిపిస్తోంది. అయితే ఈ 2 వారాల సమయంలో ఈ భూములకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయానికి అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటటువంటి రిప్లైకి కరెక్ట్గా కనుక సరిపోతే కనుక కొంత సమయం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. కాకపోతే ఇప్పటి వరకు రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు. అయితే అటు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారా లేదా అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చే వరకు వెయిట్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కలెక్టర్ తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సోమవారం కానీ మంగళవారం కానీ షోకాజ్ నోటీసులు అటు సురేష్ ప్రొడక్షన్స్కి రామానాయుడు స్టూడియోస్కి పంపించే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరి 2 వారాల సమయం ఉంది కాబట్టి 2 వారాల్లో ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటిది కనిపిస్తూ ఉంది. రత్న. రైట్ రాజు, చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించి ఏదైతే ఏపీ సర్కార్ చర్యలు మొదలుపెట్టిందో దీనికి సంబంధించి మరి ఇప్పటి వరకు సురేష్ ప్రొడక్షన్స్కి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అయ్యారా? దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? వివరణ ఇవ్వడం జరిగిందా? సురేష్ ప్రొడక్షన్ నుంచి కానీ అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్కి సంబంధించి కానీ ఏ ఒక్కరూ దీని మీద ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికీ 34.44 ఎకరాల స్థలం మొత్తం అంతా కూడా అటు సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యం అయినటువంటి డి సురేష్ బాబు దగ్గరే ఉంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అంటే కేవలం 15.17 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో స్టూడియోకి కాకుండా ఇతర అవసరాలకి లేఅవుట్లకి వేస్తామని 2023 మార్చిలో అనుమతులు అయితే అప్లై చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. అనుమతులు కూడా చాలా గత ప్రభుత్వ హయాంలో చాలా ఈజీగా వచ్చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే దీని మీద కొంత రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ఉందనేది విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పట్లో విజయసాయిరెడ్డి అదేవిధంగా వైఎస్ భారతి వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కొంత ఇబ్బందులకు గురి చేసి పూర్తిగా రామానాయుడు స్టూడియోని విశాఖ నుంచి తరలించేసే విధంగా మేము చర్యలు చేపడతాం. ఈ 15.17 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో నిర్ణయం తీసుకుని దీనికి లేఅవుట్కి అప్లై చేయమనే ఒత్తిడి తీసుకొచ్చారు
తీసుకొచ్చారని జనసేన నాయకులైతే దీని మీద ఆరోపణలు చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దీనికి అప్లై చేసిన లేఅవుట్ల కోసం అప్లై చేసినా కూడా అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. అదేవిధంగా లేఅవుట్గా కూడా డివైడ్ చేసినటువంటిది కనిపించడం లేదు. కానీ ఈ రామానాయుడు స్టూడియో కార్యకలాపాలు జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకోవాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటిది అయితే ఉంది. దీనితో పాటుగా కొండ కానుకుని మరొక రహదారి నిర్మాణం చేపడుతున్నారని దీంట్లో తేల్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు 15.17 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ఏ విధమైనటువంటి స్పందించలేదు. దీని మీద మరి అటు ముఖ్యమంత్రితో కానీ లేదా ఫిల్మ్ సంబంధించినటువంటి మా మంత్రితో కానీ మాట్లాడే అవకాశం అయితే ఉంది. వాళ్ళ తర్వాత ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత 2 వారాల సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రామానాయుడు స్టూడియోలో ఇప్పుడు మొత్తం కొండ మీదకి వెళ్ళాలన్నా కూడా 34.44 ఎకరాల భూమిలోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సురేష్ ప్రొడక్షన్ వేసినటువంటి రహదారిలో నుంచి వెళ్ళాలి. ఈ రహదారిలో నుంచి వెళ్ళిన తర్వాతే ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నటువంటి 15.17 ఎకరాలకి దారి అయితే ఉంటుంది. కానీ సురేష్ ప్రొడక్షన్ అంగీకరించకపోతే ఆ భూమిలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. మరి ప్రభుత్వం ఏ విధంగా చర్చిస్తుంది, అదేవిధంగా షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత సురేష్ బాబు రామానాయుడు స్టూడియోస్ నుంచి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటిది కనిపిస్తుంది. రత్న, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.